ఉపాధి కోసం ఎడారి దేశానికి వెళ్లిన మహిళల ఉసురు తీస్తున్నారు అరబ్ షేక్లు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళితే నానా చిత్రహింసలకు గురిచేసి హత్య చేస్తున్నారు. కొందరిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్లో అరబ్ షేక్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే వారే హత్య చేశారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన నల్లి రత్నకుమారి ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయ్కి వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను మస్కట్ కు పంపించారు. అయితే మస్కట్ లో అరక్షేపులు రత్నకుమారిని వేధింపులకు గురి చేశారు. వారు పెట్టే చిత్రహింసలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు. మస్కట్ లో ఉన్న రత్నకుమారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఈ నెల 20న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. రత్నకుమారికి 2 కూతుళ్లు. వారికి పెళ్లి చేయడం కోసమే మస్కట్ వెళ్లింది రత్నకుమారి. అయితే అక్కడి అరబ్ షేకుల చిత్రహింసలతో ఆత్మహత్య చేసుకుందనే సమాచారం రావడంతో ఆమె కూతుళ్లతో పాటు బంధువులు కూడా రోధిస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఆదుకునే నాదుడెవరు అని ప్రశ్నిస్తున్నారు. డబ్బుల కోసం ఆశపడి అరబ్ షేకుల దగ్గరికి మహిళలను పంపిస్తున్న ఏజెంట్లను, ఉపాధి కోసం వచ్చే వారిని చిత్రహింసలకు గురి చేస్తున్న అరబ్ షేకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు వేడుకుంటున్నారు. పిల్లల కోసం ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డదండి. అన్ని కష్టాలు పడి అంత దూరం వెళ్ళిందంటే చనిపోవటానికి కాదండి, కష్టపడి పని చేసుకోవటానికి వెళ్ళిందండి. ఆ రబ్బీ వాళ్ళే చంపేశారండి. దుబాయ్ పంపిన మనిషి మళ్ళా మస్కెట్ పంపించారంటండి. అది ఎంత ఘోరమో చూడండి. మరి మీరు ఏజెంట్లు కూడా నిలదీయాలి, అక్కడ రబ్బీ వాళ్ళు కూడా నిలదీయాలని మేము ఎంతగానో ఆశపడుతున్నామండి. మరి ఆ పిల్లలకు కూడా 2 పిల్లలండి. మరి ఆడపిల్లలండి. ఆ పిల్లలకు కూడా భవిష్యత్తు ఏమీ లేదండి. కనీసం ఉండడానికి కూడా నీళ్ళు లేనటువంటి. లిఫ్ట్ పార్టీల నేతలు కూడా రత్నకుమారి ఆత్మహత్యపై స్పందించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మరో విధంగా ఏమి చేసుకోవటానికి పెరిగిదేమి కాదు, చాలా ధైర్యమైన అమ్మాయి. కాబట్టి కేవలం వాళ్ళు కొయిటి వాళ్ళు చంపేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పక్కనే పోలీసు అది ఉంటారని కేవలం వాళ్ళు చంపేసి ఉర్రు పోసుకుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయించి న్యాయం చేస్తారని కోరుతున్నామని మా గ్రామం తరఫున. అక్కడున్న ఏజెంట్లు ఇక్కడికి 60,000 పంపించి మరి మీరు ఒక మనిషిని నాకు పంపించండి అంటే వాళ్ళు మాయ మాటలు చెప్పి అక్కడ చాలా మంచి ఇల్లు, మీరు వెళ్ళి అక్కడ పని చేసుకోండి, మీకు జీతాలు బాగా ఇస్తారని చెప్పేసి నమ్మించి పంపుతున్నారు. ఆ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ పని చేయలేదంటే మరి తీసుకొచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పాలి. అలా కాకోకుండా మరి ఈమెని మసగట్టు దేశానికి తీసుకెళ్లి ఈవేళ ఉరి తీసుకుందని చెప్పడం అది కరెక్ట్ కాదు. మేమైతే అది ఉరి కాదు, హత్యని మాత్రం మేము మరి ఖండిస్తున్నాం దాన్ని. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అరబ్ షేకుల బారిన పడి